ఒక నెల రోజుల క్రితం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఏఈఎస్ని పట్టుకుని వెధవ అని సంబోధించడం బందర్ ప్రజల దౌర్భాగ్యం. నీలాంటి వాడిని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం అనేది బందర్ ప్రజల దౌర్భాగ్యం, బందరు చేసుకున్న దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అధికారులు బ్లాక్మెయిలింగ్ గురించి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను వాడటం గురించి నువ్వు మాట్లాడుతున్నావు పేరునని. ఆ రోజు నిజాయితీగా ఉండి రూల్స్ ప్రకారం వెళ్తున్న ఆర్డీఓ కట్టా హైమావతి గారిని నువ్వే విధంగా కక్ష సాధించావో నీలో ఉన్న అపరిచితుడు మర్చిపోయాడేమో కానీ బందరు ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. సిగ్గు శరం వదిలేసి 3 రోజుల క్రితం సోమవారం కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఆర్డీఓ సాంబశివరావు గారి గురించి మాట్లాడతావు. ఆయన వచ్చి పట్టుమని 15 రోజులు అవలా బందరు వచ్చి. కొల్లు రవీంద్ర గారు అడుగులకు మడుగులు వస్తున్నాడు అంటావు నువ్వు ఆయన్ని పట్టుకుని. కేవలం నీకు కావాల్సింది ఏంటంటే అధికారులని బ్లాక్మెయిల్ చేయాలి, వాళ్ళని డిగ్రేడ్ చేయాలి. నీకు అధికారం ఉన్నా లేకపోయినా నీ పనులన్నీ వాళ్ళతో చేయించుకోవడం కోసం నువ్వెంత నీచానికైనా దిగజారుతావు అనేది నువ్వు చేస్తున్న చేష్టలతో అర్థమవుతుంది. గోళ్ళంత బాధపడిపోతూ పొద్దున్న మాట్లాడుతున్నాడు ఈయన. రూపాయి కూడబెట్టుకుని ప్రతి చెమట బొట్టుని వాళ్ళ రక్తాన్ని చెమట బొట్టులుగా మార్చి ఇల్లు కట్టుకున్నారంట. ప్రతివాడికి కూడా ఇల్లు కట్టుకుని ఒక్కరోజు అయినా ఉండి ఆ ఇంట్లో చనిపోవాలని కోరుకుంటారంట. ఎవడైనా ఇల్లు కట్టుకుని కలకాలం ఆ ఇంట్లో కాపురం చేయాలని కోరుకుంటారు. ఒక పూట దాంట్లో ఉండి చచ్చిపోవాలని ఎవరిలో కూడా కోరుకోరు. ఇంకో నెల రోజుల్లో చనిపోతానని తెలిసినోడు కూడా నేను కలకాలం ఆయన కట్టుకున్న ఇంట్లో ఉండాలని కోరుకుంటాడు. అంత పేద ప్రజల మీద జాలి దయ ఉన్నవాడివి. నువ్వెన్ని ఇళ్ళు కూల్చావో బందరు ప్రజలందరికీ తెలుసు. నువ్వు కౌలు కట్టిన ఇల్లు వాళ్ళు అందరూ పేదలు కాదా? వాళ్ళకి వాళ్ళ సొంత ఇంటి మీద ఉండదా? ఇవన్నీ గుర్తుపెట్టుకో పేరునని.